మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ వేగవంతమవుతోంది. మరి కాసేపట్లో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరపనుంది. మేడిగడ్డ కుంగుబాటుపై ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. బీఆర్కే భవన్లోని 8వ అంతస్తులో కమిషన్ ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక, విజిలెన్స్ నివేదికల ఆధారంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగనుంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై అధికారులతో సమావేశం జరగనుంది. ఆ తర్వాత 25న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు కమిషన్ సభ్యులు వెళ్లనున్నారు. 26, 27 తేదీల్లో నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై ఈ రోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగబోతోంది. ఏ అంశాలను ముఖ్యంగా పరిగణలోనికి తీసుకుంటున్నారు? రేఖ, మరి కాసేపట్లో బీఆర్కే భవన్కు జస్టిస్ పినాకిని ఘోష్ చేరుకోబోతున్నారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులో జరిగినటువంటి అనేక అంశాలతో పాటుగా మేడిగడ్డ పిల్లల కుంగుపాటుతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెచ్చించినటువంటి ఆర్థిక వ్యయం ఇంత పూర్తి స్థాయిలో కూడా నివేదిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పినాకిని ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆయన నేటి నుంచి కూడా విచారణ ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో సెక్రటరియట్లో దగ్గర ఉన్నటువంటి బీఆర్కే భవన్లో 8వ ఫ్లోర్లో ఆయనకు ప్రత్యేకమైన ఛాంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనకు రిసీవ్ చేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటుగా ఇరిగేషన్ అధికారులందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లారు. మరి కాసేపట్లో బీఆర్కే భవన్కు చేరుకోబోతున్నారు. 8వ ఫ్లోర్లో ఆయన యొక్క ఆఫీస్లో ఈరోజు సమీక్ష సమావేశం ఉండబోతుంది. ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులతో పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకున్న తర్వాత రేపు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళబోతున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజీల పైన కూడా అధ్యయనం చేసేందుకు వెళ్ళబోతున్నారు. అంతకంటే ముందుగా కూడా కాగ్ నివేదిక, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదికతో పాటుగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల చేసినటువంటి మధ్యంతర నివేదిక, ఈ 3 అంశాలతో పాటుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉన్నటువంటి 32 శాఖల సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులతో కూడా ఈ పినాకిని ఘోష్ కమిషన్ అయితే వాళ్ళకి విచారణ చేయబోతుంది. దీంతో పాటుగా అవసరం అనుకుంటే రాజకీయమైనటువంటి రాజకీయ ప్రోద్బలంతో కూడా దీనిలో ప్రమేయం ఉన్న నేపథ్యంలో వారికి కూడా సమన్లు జారీ చేయడమా లేకపోతే నోటీసులు జారీ చేయడం అని కూడా పినాకిని ఘోష్ తన ఎంక్వైరీలో చెప్పబోయే అవకాశం ఉంది. అయితే ఈరోజు మాత్రం ఫార్మాలిటీగా ఈరోజు వచ్చి ఆయన బాధ్యతలు చేపడతారు. ఈ నేటి నుంచి కూడా కట్టసి కాలుగా మొత్తం ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత రేపు మాత్రం మేడిగడ్డకు, కాళేశ్వరం మేడిగడ్డకు వెళ్ళబోతున్నారు. మేడిగడ్డ 3 బ్యారేజీలు చూసిన తర్వాత ఈ నెల 26, 27 2 రోజుల పాటు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో డే అంతా కూడా ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటుగా మిగతా సంబంధించినటువంటి వాళ్లకు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి ఏజెన్సీలు, అదేవిధంగా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ అందరితో కూడా సమావేశం కానున్నారు పినాకిని ఘోష్. సో ఏదైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అదేవిధంగా మేడిగడ్డ కుంగుబాటు పగుళ్లు సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేందుకు గాను పినాకిని ఘోష్ కమిషన్ మాత్రం చాలా శరవేగంగా విచారణ చేపడుతుంది. ఈ నెల జూన్ 30 తారీఖు రోజు వరకు మొత్తం పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే గెజెట్ కూడా జారీ చేసిన ధర్మిలో దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అన్నది చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. రేఖ.